ఏం లేదమ్మా, జొన్నట్టు చేద్దామని చేస్తున్నాము. మరి అవన్నీ ఏంటి? ఇవన్నీ అందులో వేసేసామనుకో, ఇక మనము దాంట్లో ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, కూరగీర ఏం అవసరం లేదనమాట. ఇదిగోండి 2 జొన్నపిండి తీసుకున్నాను అండి కప్పుతోటి, 1 బియ్యపిండి తీసుకున్నాను. అంటే ఆ బియ్యపిండి జొన్నపిండి 2 కలిపితే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ బాగా వస్తుందండి. దానికోసం 2 కలిపాను. ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసి మిక్సీలో వేసేసానండి. వేస్తే మెత్తగా బాగా కలిసిపోతుంది, అందులో రొట్టె చేసేటప్పుడు కూడా బాగా ఉంటుంది. అలానే ఇదిగోండి పల్లీలు, పచ్చి పల్లీలే వేసేస్తున్నాను. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. మనం ఇదిగోండి పచ్చిమిర్చి, ఉప్పు మొత్తం మిక్సీలో వేసేసాను, అది కూడా వేస్తున్నాను. కొంచెము కొత్తిమీర, కొంచెము కరివేపాకు, కాస్త జీలకర్ర, ఇదిగోండి కొంచెము పసుపు కూడా వేసానండి. అయితే ఇప్పుడు అందులో మనము వేడి నీళ్ళు పోసి కలుపుకున్నాం అనుకోండి, రొట్టె పొంగుతుంది, బాగుంటుంది. అందుకోసమని గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకొని పోసుకొని కలుపుకుంటామండి. అదిగోండి ఇంకా పిండి కలపడానికి రంగంలోకి దిగేసిందండి మా పెద్ద కోడలు. ఇక కలిపేస్తుంది. నొక్కటం కూడా ఆవిడ వంతేనండి, కాల్చడం వరకే నా వంతు. పిండి అంతా కలిపిన తర్వాత ఇలా ఉండలు చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. అయితే దీని మీద కంపల్సరిగా మూత పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది అనమాట. ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి, అప్పుడప్పుడు చేసుకుంటాం. ఇదిగోండి ఇలా అంతా చేసిన తర్వాత ఒక 5 హోల్స్ 6 హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం మధ్యలో కూడా బాగా కాలుతుందండి. దీంట్లోకి కొంచెం వేడంతా పోయి, ఆ పెట్టకుండా ఉంటే మధ్యలో కొంచెం సరిగ్గా కాలదు. దానికోసమని కంపల్సరిగా హోల్స్ పెట్టుకుంటాం అనమాట. పేపర్ మీద ఎందుకు లేని చెప్పని మేము ఎప్పుడు కూడా గుడ్డ మీదనే చేసుకుంటామండి. ఈ గుడ్డను మొత్తము కరెక్ట్గా పెనానికి మధ్యకి పెట్టుకొని ఇలా వేసేసి ఇలా తీసేస్తే వచ్చేస్తుందండి. కాకపోతే మీరు తెల్లటి క్లాతే పెట్టుకోండి. తెల్లటి క్లాత్ అయితే మనకు కలర్ అవ్వకుండా ఉంటుంది. అది కూడా కొత్త టవల్ ఒకటి తీసుకొని పెట్టుకోండి, దానికి ప్రత్యేకంగా ఉంచుకోండి. ఎప్పుడు చేసుకున్నా దాంట్లోనే చేసుకుంటూ ఉండండి. కాటన్దేనండి, మళ్ళీ సిల్క్ దగ్గర దానికి అతుక్కుపోతుంది. వేసాం కదండి, ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొంచెము లైట్గా చుట్టూతా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే బాగా కాలుతుంది. ఇలా తిప్పాం కదండి, తిప్పిన తర్వాత కాస్త ఆయిల్ లేదు కదా, ఇట్లా మళ్ళీ కొంచెము ఆయిల్ రాసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి కాలుతుంది కదా, ఇది కొంచెము తెల్ల కనపడుతుంది కదా, తిప్పేసి హైలోనే పెట్టి కాల్చుకోవాలండి. ఇదిగోండి ఇటువైపు మొత్తం కాలిపోయింది కదా, ఇంకా అటు సైడ్ కాలంగానే తీసేసుకోవటమే. జొన్న రొట్టెలు అయిపోయినాయండి. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉన్నాయో. సూపర్ అండి. మీకు ఉప్పు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఉల్లిపాయ కారం చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఆల్రెడీ టేస్ట్గానే ఉన్నాయండి. అయితే ఉప్పు కారము చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలంత. మాకు సరిపోను వేసుకున్నాము, ఉప్పు సరిపోయిందండి. మేము కొంచెం తక్కువ తింటాం, అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాం అనమాట. ఇలా చేశానండి జొన్న రొట్టెలు. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.